యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12. అందరు తీసినట్లయితే చక్కగా వాక్యం కూడా చూడవచ్చు మనం. 12వ అధ్యాయం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. తర్వాత వచ్చింది, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త ఏ విషయం గురించి ఈ యొక్క 2వ అధ్యాయంలో ఈ వచనాలు తెలియపరుస్తున్నాయంటే ఉపవాసము గురించి. దేని గురించి? ఉపవాసము, ఫాస్టింగ్ అంటాం కదా. ఉపవాసము గూర్చినటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే వచ్చే నెల నుంచి మనకేం ప్రారంభమవుతున్నాయి? లెంట్ డేస్. ఎన్నో తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి? 5వ తారీఖు నుంచి, మార్చి నెల 5వ తారీఖు నుంచి ఉపవాస దినాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. దీన్ని శ్రమల దినాలు అంటారు, ఉపవాస దినాలు అంటారు, సిలువ ధ్యానముల కాలము అంటున్నాం, లేదంటే లెంట్ డేస్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ లెంట్ డేస్ మీద సహజంగా ఉండేటటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచి వాక్యంలోకి వెళ్తాను. ఈ లెంట్ అనేది వాక్యానుసారమా? బైబిల్లో ఎక్కడైనా ఈ లెంట్ గురించి ప్రస్తావించబడిందా అంటే ఎక్కడా కూడా లెంట్ అనేది ప్రస్తావన బైబిల్లో లేదు. మరి బైబిల్లో లేనిది మనం ఎందుకు ఆచరిస్తున్నాం? క్రైస్తవులుగా, విశ్వాసులుగా, క్రీస్తు శిష్యులుగా మనం దేన్ని అనుసరించాలంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యములో లేనటువంటి ఆచారం ఎలా క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేసింది అనే చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని కొద్దిగా మీకు పరిచయం చేసి ముందుకు వెళ్తాను. క్రీస్తు శకం 325వ సంవత్సరంలో క్రైస్తవ్యమును అధికారికముగా కాన్స్టంటైన్ అంగీకరించిన తరువాత, ప్రకటించిన తరువాత, అంటే క్రీస్తు శకం 317వ సంవత్సరం వరకు కూడా క్రైస్తవులకి ఏం కలిగిందంటే శ్రమ కలిగింది. ఎవరైనా మేము క్రైస్తవులం అంటే రోమా ప్రభుత్వం వాళ్ళు చంపేసేవాళ్ళు వాళ్ళని. రోమా ప్రభుత్వం వాళ్ళని కాగుతున్న నూనెలో వేసేసేది. రోమా ప్రభుత్వం వాళ్ళని సింహాలకి బలులుగా ఇచ్చేసేది. రోమా ప్రభుత్వం వాళ్ళ చర్మము బ్రతికుండగానే తీసేసేది. రోమా ప్రభుత్వం తలకిందులుగా వేలాడదీసి మరణశిక్ష వేసేది. రోమా ప్రభుత్వం వాళ్ళ తల నరికి చంపేసేది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఒక రాజ్యాధికారి లేదంటే రాజు, కాన్స్టంటైన్ అనే రాజు క్రైస్తవ్యంను అంగీకరించాడు, అంటే అందరూ మీరు క్రైస్తవులుగా కూడా ఉండవచ్చు అనే మాట చెప్పిన తర్వాత 325వ సంవత్సరంలో ఏం జరిగిందంటే క్రైస్తవ పెద్దలు అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వీళ్ళంతా? క్రైస్తవ పెద్దలు. వీళ్ళందరూ నైసియా, గ్రీక్ దేశంలో ఉన్నటువంటి ఒక పట్టణం నైసియా అనే పట్టణంలో వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా చక్కగా కూర్చున్నారు. మాట్లాడుకుందాం ఇప్పుడు, ఎందుకంటే ఇంతవరకు మనం శ్రమలో ఉన్నాం కదా. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని రాజుగారు అంగీకరించారు కాబట్టి మనం ఈ క్రైస్తవ్యానికి సంబంధించిన కొన్ని నియామకాలు, కొన్ని క్రమాలు చేసుకుందాం రండి అని చెప్పి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉన్నారు. గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, దేవుని ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు, దైవ గ్రంథం ఎరిగిన వారు ఉన్నారు, బైబిల్ క్షుణ్ణంగా తెలిసిన వారు, లేఖనాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చొని చర్చించుకుంటూ ఒక 20 సూత్రాలు ప్రతిపాదించారు. ఒక 20 సూత్రాలు. ఆ 20 సూత్రాల్లో ఒక సూత్రమే లెంట్ అనేది. 20 సూత్రాల్లో ఒక సూత్రం ఏంటి? లెంట్. అయితే ఆ రోజుల్లో మొట్టమొదటిగా రోమా చక్రవర్తి ఎప్పుడైతే క్రైస్తవ్యాన్ని అంగీకరించాడో, రోమ్ నగరంలో, ఆ ప్రాంతంలో క్రైస్తవ్యము మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి శాఖ క్యాథలిక్ చర్చెస్ ప్రారంభమైనవి. క్యాథలిక్ శాఖ ప్రారంభమైనది కాబట్టి దాన్ని రోమన్ క్యాథలిక్ అని పిలుస్తాం. మొట్టమొదటిగా ఈ లెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వాళ్ళు మొదలుపెట్టేశారు. దీన్ని లెంట్ని ఎలా మొదలుపెట్టారంటే అందరం కూర్చొని అంగీకరించారు కాబట్టి మెల్లిగా వాళ్ళు స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు.
అయితే మెల్లిమెల్లిగా కాలక్రమేణా ఎప్పుడైతే మార్టిన్ లూథర్ 1517 సంవత్సరంలో ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు ఏ విధంగా బయటికి తెలియనివ్వకుండా ఆపుతూ ఉన్నారు అనే విషయాన్ని బట్టి ఆయన ప్రొటెస్ట్ చేశాడు, పోరాడాడు. బైబిల్ అందరికీ కావాలి, బైబిల్లో వాక్యం అందరూ తెలుసుకుని ఉండాలి, బైబిల్ అందరూ చదవాలి అనే ఒక ప్రొటెస్ట్ తీసుకుని వచ్చాడు మార్టిన్ లూథర్. అయితే మార్టిన్ లూథర్ ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ తీసుకొని వచ్చాడో అప్పటి నుంచి ప్రొటెస్టెంట్ చర్చెస్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ప్రొటెస్టెంట్ చర్చెస్ స్టార్ట్ అయిపోయినాయి. అంతవరకు రోమన్ క్యాథలిక్ ఉండింది, తర్వాత ప్రొటెస్టెంట్ స్టార్ట్ అయిపోయారు. ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్లో కూడా చాలా శాఖలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళట్లేదు కానీ మనం చాలా శాఖలు ఉన్నాయి. అయితే వీళ్ళు కూడా మెల్లిమెల్లిగా దేన్ని ఆచరించడం మొదలుపెట్టారు? లెంట్ని ఆచరించడం మొదలుపెట్టారు. అయితే లెంట్ని ఆచరించడం సంఘక్రమమా లేదా బైబిల్లో ఉందా లేదా ఈ తర్కన కంటే కూడా, ఈ వాదించుకోవడం కంటే కూడా దానిలో ఉన్న మంచి ఏంటి గ్రహించుకుంటే ఉత్తమం, క్షేమదారకం. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మనం ముందుకు వెళ్తే మంచిది. కాబట్టి ఈ లెంట్ అనేది ఆ విధంగా ప్రారంభమైంది. లెంట్ అనే మాటకి వసంతకాలము అనే అర్థం. ఈ లెంట్ అనే దాన్ని ఉపవాస దినములుగా చెప్తూ ఉంటారు, శ్రమ దినాలుగా చెప్తూ ఉంటారు. దీని ప్రారంభం అక్కడి నుంచి మొదలైంది. ఇది బైబిల్లో లేకపోయినప్పటికీ ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేవాళ్ళు పెద్దలందరూ కూర్చొని నిర్ణయించారు. కాబట్టి కొంతమంది ఆచరిస్తున్నారు, కొన్ని సంఘాలు తిరస్కరిస్తారు, కొన్ని సంఘాలు ఆచరిస్తారు. మనకి వాటితో పనేమీ లేదు. అయితే ఎన్ని రోజులు ఈ లెంట్ చేయాలి అనే విషయము ప్రారంభమైనటువంటి దినాల్లో, అంటే ఎప్పుడైతే ఈ లెంట్ అనేది ప్రారంభమైందో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈస్టర్కి, పునరుద్ధాన పండుగకి ముందు ఒక 3 రోజులు 7 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. పునరుద్ధాన పండుగకి, ఈస్టర్ పండుగకి ముందు ఎన్ని రోజులు? ఒక 3 రోజులు 7 రోజులు ఉపవాసం ఉండి ఈస్టర్ పండుగ జరుపుకునేవాళ్ళు. అయితే ఇది ఆ విధంగా ప్రారంభమైంది. తర్వాత చరిత్ర ఏమని తెలియజేస్తుందంటే, మొదటిగా ఇది 40 గంటలే ఉండేదండి, కాలక్రమేణా ఇది 40 రోజులుగా మారిపోయింది అని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా లెంట్ ఇప్పుడు మనం ఆచరించే, మనకు తెలిసిన విషయం, మనం వినే విషయం, మనం నేర్చుకున్న విషయం, మనం చూస్తున్న విషయం, మన తల్లిదండ్రులు పాటించిన విషయం ఏంటంటే, లెంట్ ఎన్ని రోజులు ఆచరిస్తారు? 40 రోజులు. ఈ 40 రోజుల్లో ఏ వారం కలవదు? ఆదివారం కలవదు. అంటే పునరుద్ధాన పండగకి ముందు 46 రోజుల్లో ఒక 6 ఆదివారాలు తీసేసి మిగతా రోజులు 40 రోజులు ఏమని పిలుస్తున్నాం అంటే మనం శ్రమ దినాలు, ఉపవాస దినాలు అని పిలుస్తున్నారు. ఎందుకు ఆదివారానికి ఎగ్జంప్షన్ ఇచ్చారు అంటే, ఆదివారం పునరుద్ధాన దినం కాబట్టి, ఆరాధన దినం కాబట్టి, ఆ రోజు శ్రమ అంటూ, ఉపవాసం అంటూ ఆరాధన చేయకుండా ఇంట్లో కూర్చోకూడదు. కాబట్టి ఈ ఆదివారాలని మినహాయించి మిగతా 40 రోజులు ఏమని ప్రకటించారంటే ఉపవాస దినాలు. అయితే 40 రోజులు ఎందుకు చేస్తున్నామండి, 4 రోజులు ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని మళ్ళీ మనకు ఒక ప్రశ్న రావాలి. మొదటిగా ఎవరు ప్రారంభించారు? రెండోది ఎన్ని రోజులు చేయాలి? మూడోది ఎందుకు 40? ఒక రెండు రోజులు సరిపోదా? అంటే గుడ్ ఫ్రైడేకి ముందు, లేదంటే గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం చేస్తే ఆదివారం పండుగ చేసుకోవచ్చు కదా అనే ప్రశ్న మనకు రావచ్చు. అయితే 40 అనే దానికి కూడా కొన్ని ప్రామాణికాలు మనకి దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ వాటి బట్టి అయి ఉండవచ్చు, ఒకవేళ వాటి గురించి అయి ఉండవచ్చు. ఏంటి ఆ ప్రమాణాలు? మనకి 40 అనేది దైవ గ్రంథంలో చాలా సందర్భాలలో 40 అనే సంఖ్య మనకు కనిపిస్తూ ఉంది. అవునా కదా? కనిపిస్తుంది. నిర్గమాకాండంలో 24వ అధ్యాయం 13వ వచనం. మనము వాక్యాలు చదువుతూ వెళ్ళని, కానీ మీరు రాసుకోగలిగిన వాళ్ళు ఉంటే రాసుకోండి. ఎందుకంటే మనం ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. కొద్దిగా రిఫరెన్స్లు చెప్పి నేను ప్రసంగంలోకి తీసుకెళ్తాను, అక్కడ మీరు రిఫరెన్స్లు చదువుతురు కానీ దయచేసి. అయితే నిర్గమాకాండము 24వ అధ్యాయము 13వ వచనంలో మోషే యెహోవా ఇద్దరూ కూడా, మోషే యెహోషువ ఇద్దరూ కూడా కలిసి దేవుని పర్వతాన్ని ఎక్కుతారు. అయితే ఈ సీనాయి పర్వతం ఎక్కినప్పుడు దేవుడు రమ్మని పిలిచినప్పుడు పైకి ఎక్కుతారు. అయితే మోషే దేవుని దగ్గరికి వెళ్తాడు, యెహోషువ మధ్యలో ఆగిపోతాడు. తర్వాత వచనం నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనంలోనే మనకి ఏమని తెలియపరుస్తుందంటే, మోషే దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినములు, 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడ గడిపాడు? దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం మీద దేవునితో గడిపాడు. ఎవరు? మోషే. భోజనం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. బాగుంది.
అయితే మోషేతో పాటు బయలుదేరిన యెహోషువ ఎక్కడ ఆగిపోయాడు? మధ్యలో ఆగిపోయాడు. పైకి వెళ్ళలేదు, ఎందుకంటే మధ్యలో ఆగిపోవాలి, వెళ్ళడానికి వీల్లేదు. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే మోషే ఒక్కడే పైకి రావాలి, కానీ మధ్యలో ఇంకెవరు కూడా పైకి రావడానికి వీల్లేదు. అయితే యెహోషువ మధ్యలో ఉండి పాపం ఈయన కిందకి వెళ్ళలేడు, పైకి వెళ్ళాడు. ఈయన కూడా ఇక్కడ ఉండి ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు? 40 రోజులు ఈయన కూడా ఉపవాసం చేశాడు. ఇంకా నయం, ఎందుకంటే మోషే దేవునితో ఉన్నాడు, కింద ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ జనాలతో వాళ్ళు ఉన్నారు, భార్యాబిడ్డలతో కుటుంబాలతో ఉన్నారు. పాపం ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటూ దిక్కుదోసగా పగలకి ఎండకి ఎండిపోతూ వానకి తడుస్తూ మంచుకి తడిచిపోతూ వణుకుతూ ఎవరున్నారంటే యెహోషువ. మాట్లాడేవాళ్ళు లేరు, నీళ్ళంటే ఇచ్చేవాళ్ళు లేరు, ఆహారం తినడానికి ఏమి లేదు అక్కడ. కానీ పాపం ఆయన కూడా 40 రోజులు అక్కడ ఉపవాసం ఉన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త మనకి 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 4:1-2 వచనాలు మనం చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు అపవాది చేత శోధింపబడుటకు కొనిపోబడెను అని చెప్పి వాక్యం ఉంటుంది. ఎవరి చేత? అపవాది చేత శోధింపబడుటకు కొనిపోబడెను. ఎన్ని దినాలు కొనిపోబడ్డారు ప్రభులు వారు? 40 దినములు, 40 పగళ్ళు 40 రాత్రులు. పాత నిబంధనలో నిర్గమాకాండం దగ్గర చూసుకున్నాం, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం చూసుకున్నాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. నినివే పట్టణానికి యోనాని ఉగ్రత ప్రకటించమని దేవుడు పంపుతాడు. పంపినప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు దేవుని దగ్గర నుంచి రాబోయే ఉగ్రతను ప్రకటిస్తాడు. ఎన్ని రోజులు ప్రకటించాడంటే 40 దినాలు ఆయన ప్రకటించాడు, 40 రోజులు ప్రకటించాడు. యోనా గ్రంథంలో వాక్యం ఉంది, 3వ అధ్యాయం 45వ వచనంలో. అయితే ఎప్పుడైతే ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడో, మొదటి రోజు దగ్గర నుంచి విన్నటువంటి వారందరూ కూడా ఉపవాసం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా అక్కడ ఉపవాసం ఉన్నారు. 2 రోజులు ఉపవాసం ఉన్నారు, 40 రోజులు. ఇలా కొన్ని విషయాలు ఉపవాసానికి, అపవాది చేత శోధింపబడటానికి, దేవుని సన్నిధిలో గడిపినటువంటి సందర్భాలు 40 సంఖ్య మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా 2-3 విషయాలు నేను తెలియజేస్తాను. ఇవి మాత్రమే కాదు. ఒకసారి దావీదు బాలుడుగా ఉన్నప్పుడు తండ్రి అన్నలు యుద్ధంలో ఉన్నారని పంపిస్తాడు. అప్పుడు ఎవరితో యుద్ధం జరుగుతుంది? ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలీలకు యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఆ లోయలో ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఎవరా వ్యక్తి అంటే గొలియాత్. ఎవరా వ్యక్తి? గొలియాత్. ఈ గొలియాతు ఇశ్రాయేలీల్ని సవాల్ చేస్తూ ఉన్నాడు. దైవ గ్రంథం అంటుంది, ఎన్ని రోజులు సవాల్ చేశాడు ఇశ్రాయేలీని అంటే 40 దినములు సవాలు విసిరాడు. అంటే ఎన్ని రోజులు? 40 దినాలు సవాళ్ళు విసిరాడు. నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు జ్ఞాపకం ఉందా? ఎక్కడ, ఏ పుస్తకంలో ఉంది, ఏ గ్రంథంలో ఉంది? నోవాహు కథ ఎక్కడ ఉంటుంది? నిర్గమాకాండంలోనా? ఆదికాండంలో నోవాహు వృత్తాంతం దగ్గర మనకు కనపడే మాట ఏంటంటే, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసింది. ఎలాంటి వర్షం కురిసిందట? ప్రచండ వర్షం. 40 రోజులు, 40 పగళ్ళు 40 రాత్రులు కురిసింది. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథంలో కూడా ఒక వృత్తాంతం మనకు కనిపిస్తుంది. 19వ అధ్యాయం 8వ వచనంలో మొదటి రాజుల గ్రంథము, ఏలియా బయలు ప్రవక్తల్ని చంపినప్పుడు, జ్ఞాపకం ఉందా సంఘటన? బయలు ప్రవక్తల్ని చంపినప్పుడు ఎవరు పగబట్టారు ఏలియా మీద అంటే యెజెబెలు పగబట్టింది. పగబట్టి ఏలియాకు సవాలు విసింది, ఏలియా రేపటికి నువ్వు కూడా ఉండవు, బయలు ప్రవక్తలను ఏ విధంగా అయితే చంపావో ఆ విధంగా నిన్ను కూడా నేను చంపుతానన్నప్పుడు పాపం నీకు భయం వేసి పరిగెట్టడం మొదలుపెట్టాడు. పరిగెడుతుంటే బదరీ వృక్షం కింద నిద్రపోతూ కూర్చున్నప్పుడు దేవదూత వచ్చి ఆయనకి ఆహారం ఇచ్చింది. అయ్యా ఏలియా, నువ్వు ప్రయాణం చేయవలసినటువంటి కాలము, సమయము చాలా ఎక్కువగా ఉంది, దూరం ఎక్కువగా ఉంది, కాబట్టి ఖాళీ కడుపుతూ ఉంటే కష్టం అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే కొద్దిగా ఆహారం ఎవరికి ఇచ్చింది? ఏలియాకి ఇచ్చింది. అయితే ఏలియా ఈ ఆహారం గురించి శక్తి పొందుకొని వాక్యం ఉంటుంది 40 రోజులు ఆగకుండా పరిగెత్తాడంట. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు పరిగెత్తి హోరేబు పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ గుహలో దాక్కున్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా 40 అనే సంఖ్య మనకి దైవ గ్రంథంలో చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉపవాసం 40 రోజులు అనేది ఎందుకు ప్రామాణికంగా తీసుకొని ఉండవచ్చు అంటే కొన్ని కారణాలు దైవ గ్రంథంలోంచి తీసుకొని ఉండవచ్చు. అయితే ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభమైంది అనే విషయాలు నేను మీకు తెలియజేశాను. చరిత్ర ఎలా మొదలైందని తెలియజేశాను. ఈ రోజుల్లో ప్రొటెస్టెంట్ శాఖల్లో కూడా అది వచ్చేసింది.
మెల్లిమెల్లిగా కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది చెప్తారు మీరు చేయకూడదు, వాక్యానుసారం కాదని. అయితే నేను దాన్ని వ్యతిరేకించును, దానిలో ఉన్నటువంటి మంచిని మనం తీసుకోవాలి అని చెప్పి దేవుని యొక్క మాటలు కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాస దినాలు, శ్రమ దినాల్లో మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ శ్రమ దినాలు, ఉపవాస దినాలను మనం చదువుకుంటూ ఉన్నాం, పాటిస్తూ ఉన్నాం, వీటిలోంచి కొంత ఆత్మీయ శక్తిని మనం పొందుకోవచ్చు అనే విషయాలు, కొన్ని విషయాలు నేను మీకు తెలియచెప్పి ముగించేస్తాను. 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా, ఈ ఉపవాస దినాల్లో, శ్రమ దినాల్లో మనం చేయవలసినటువంటి 4 ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. మొట్టమొదటి పని ఏంటి అంటే, రేపు మార్చి 5వ తారీఖు నుంచి లెంట్ డేస్ స్టార్ట్ అవుతాయి కదా, అందరూ ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాస దినాల్లో మీరు చేయాల్సిన పనులు 4. ఈ లెంట్ డేస్లో మీరు చేయాల్సిన పనులన్నీ 4 ప్రాముఖ్యమైనవి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా మంచి తెలిస్తే చేయండి, దేవునికి స్తోత్రం. కానీ ఈ 4 చేయటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవునితో ఉపవాసముతో ప్రార్థనలో గడపటం. ఉపవాసముతో ప్రార్థనలో గడపటం. ఉపవాసము, ప్రార్థన 2 కూడా విడదీయలేకుండా ఉంటాయి. ఎక్కడ అంటే ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దినాల్లో. ఉపవాస దినం అంటే అర్థం ఏదో ఫాస్టింగ్ ఉన్నామండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం ఇంటికి వచ్చి మాకు ఇష్టమైన తినేసాం అంటే కాదు. కానీ ఫాస్టింగ్ ఉన్నారు, బాగుంది, మీరు ఎవరితో సమయం గడపాలి? దేవునితో కూడా సమయం గడపాలి. దేవునితో సమయం గడపకుండా నువ్వు చేసే ఉపవాసం వ్యర్థం. ఉపవాసం లేకుండా దేవునితో సమయం గడపటం కూడా మనకి ఉపవాస ప్రార్థనలో దాని యొక్క మూలం అది కానే కాదు. కాబట్టి 2 కూడా కలిసి ఉంటాయి. ఎక్కడంటే ఉపవాస ప్రార్థనలో. యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికినటువంటి మాట ఒకటి మీకు తెలియజేస్తాను. ఈ ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థన మనందరికీ బాగా తెలుసు, ఎట్లా చేస్తాం ఉదయం నుంచి సాయంత్రం వరకు అని. చేసేటప్పుడు ఎలా ఉండాలి అని ప్రభువుల వారు చెప్తున్నారంటే, ఒక్కసారి ఆ యొక్క వచనం చదువుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తన ముఖములను వికారము చేసుకొందురు, తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నారు. ప్రభువుల వారు ఉపవాసం గురించి ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పదం ఏంటంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి. ఎవరి వలె? వేషధారుల వలె ఉండకుడి. ఎందుకంటే దేవుడు, మీరు ఆయన ముందు నటిస్తే ఆయన తెలుసుకోలేడని చెప్పి మీరు అనుకోవద్దు. ఏదో ప్రజల ముందు మనం నటిస్తున్నాం కదా, ప్రజల ముందు మనం ఏదో చూపిస్తున్నాం కదా అనుకుంటే దేవునికి అన్నీ కూడా తెలుసు. కాబట్టి అంటుంది, ఉపవాసంలో ఏం ఉండకూడదంటే వేషధారణ అనేది ఉండకూడదు. ఉపవాసం ఎన్ని రోజులు చేయాలండి, ఉపవాసం ఎలా చేయాలి అంటే దైవ గ్రంథంలో చాలా విషయాలు మనకు తెలియపరచబడి ఉన్నాయి. సంపూర్ణ ఉపవాసం చేసినటువంటి భక్తులు ఉన్నారు, పాక్షిక ఉపవాసం చేసినటువంటి భక్తులు కూడా ఉన్నారు. మీరు సంపూర్ణ ఉపవాసం చేస్తారా, పాక్షిక ఉపవాసం చేస్తారా, ఏదో ఒకటి మీరు నిర్ణయించుకోండి, ఆ విధంగానే మీరు ఉండండి. అంటే ఈ వేషధారణ అనే విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కొంతమందికి ఆరోగ్యం సహకరించదండి, ఆరోగ్యం బాగోదు, ఏం చేస్తారు? చేయలేరు కదా. ఆరోగ్యం సహకరించినప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, పొద్దున్న ఏం తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతాడు, వాడు ఫాస్టింగ్ ఉంటే లేని పని సమస్య వచ్చే ప్రమాదం. లేదంటే నేను కొద్దిగా తిని ఏదో ద్రవాహారం తీసుకుంటాను, ఘనాహారం తీసుకోను, మధ్యాహ్నం సాయంత్రం వరకు ఘనాహారం లేకుండా పాలో మజ్జిగో జ్యూసో ఏదో తాగి ఉంటానండి, దేవునికి స్తోత్రం. పాక్షికంగా ఉంటావా? దేవునికి స్తోత్రం. కానీ వేషధారణ లేని ఉపవాసం మనం చేయాలి. రెండో విషయం, ఉపవాసంలో మరొక విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన. ఏముండాలి మనకి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనేది సంఘంలో 10 మంది ముందు ప్రార్థన చేయమంటే పొడుగు ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఎలాంటి ప్రార్థన చేస్తారు? పొడుగు ప్రార్థన. ఒక గంట ప్రార్థన చేస్తారు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నావా, ఒంటరిగా ఉన్నప్పుడు సమయం గడుపుతున్నావా, ఉపవాసం ఉన్నప్పుడు సమయం గడుపుతున్నావా అంటే లేదు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని బయటికి వచ్చేస్తారు. దీన్ని బట్టే ప్రభు ప్రార్థన విషయంలో ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయం 5వ వచనంలో, కొండ మీద ప్రసంగంలోని విషయం. మరియు ప్రార్థన చేయనప్పుడు
వేషధారుల వలె చాలా మీరు ఎలా ఉండవద్దు, వేషధారుల వలె ఉండవద్దు. ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలా ఉండకూడదు, వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. 6వ వచనం అమ్మ. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి నీ తండ్రికి ప్రార్థన చేయి. 2వ విషయం మనం చాలా ఒకటి మనం వేషధారుల వలె ఉండకూడదు. 2వది రహస్యమందున మన తండ్రి చూసే విధంగా మనం ప్రార్థన చేయాలి. 7వ వచనం అదే అధ్యాయం. మరియు అన్యజనుల వలె చాలా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఎట్లాంటి మాటలు పలకూడదట, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ప్రార్థనలో మనకి వ్యర్థమైన పదాలే అసలు రానే కూడదు. దేవునికి ప్రార్థన అంటేనే దేవునితో సంభాషించేటటువంటి సమయం. ఆ సంభాషించే సమయంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, సోయి ఉండి మాట్లాడాలి. కొంతమంది మన ప్రార్థన చేయమినాం అనుకోండి, పక్కవాడి నాశనం అయిపోవాలి, పక్కవాడు పాడైపోవాలి మీరు ప్రార్థన చేస్తే ఆ యొక్క మాటల్లో ఏమి లేదు అంటే నాణ్యత లేదు, దేవునికి అంగీకారంగా లేవు. మనం ఏమి ఉచ్చరిస్తున్నామో జాగ్రత్తగా నువ్వు ఉచ్చరించాలి, జాగ్రత్తగా మనం ఉచ్చరించాలి. ప్రార్థనలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఈ విధంగా ప్రభువుల వారు ఆ కొండ మీద ప్రసంగము 6వ అధ్యాయంలో చాలా విషయాలు 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చెప్పుకుంటూ 9వ వచనం, 15వ వచనం వరకు వచ్చేసరికి ప్రభు వాళ్ళకేం చెప్తున్నారంటే మీరిలాగు ప్రార్థన చేయుడి అంటున్నారు. మీరిలాగు ప్రార్థన చేయుడి అని చెప్పి ఆయన ఏ ప్రార్థన నేర్పారు శిష్యులకి, ప్రజలందరికీ కూడా పరలోక ప్రార్థన ఆయన నేర్పారు. ఏం ప్రార్థన నేర్పారు? పరలోక ప్రార్థన ఆయన నేర్పించారు. జనసమూహం అంతా కూడా ఆ ప్రార్థన విన్నారు. ఆహా, ప్రార్థన ఎలా చేయాలా, ఆహా, ఉపవాసం ఎలా ఉండాలా. కాబట్టి ఈరోజు ప్రభువు చెప్పినటువంటి మాట, ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ప్రార్థన ఉపవాసము 2 కలిసి ఉంటాయి. ఉపవాస ప్రార్థనలో ప్రతిదీ కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండేటట్లుగా చూసుకొని ఏముండకూడదు మనలో అంటే వేషధారణ వద్దు. ఉపవాసం ఉంటే ఉండు, లేదంటే లేదు. పాక్షికంగా ఉంటే ఉండు, సంపూర్ణంగా ఉంటే ఉండు, ఘనాహారం తీసుకో, ద్రవాహారం ఏదైనా ఒకటి చెయ్యి, కానీ వేషధారణ అనేది మనకి వద్దు. అయితే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు రాజుల యొక్క రాజుల యొక్క ఆజ్ఞ ఏమవుతుంది? మారుతుంది. ఏం మారుతుంది? రాజుల యొక్క ఆజ్ఞ మారుతుందట. ఎస్తేరు గ్రంథంలో ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో ఎస్తేరు మొర్దుకైని పిలిచి ఒక మాట అంటుంది. ఎవరిని పిలిచింది? మొర్దుకైని పిలిచి ఒక మాట అంటుంది. మొర్దుకై బాబాయ్ అవుతాడు కదా, వరుసకి బాబాయ్. మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరిని చంపమని? యూదులందరినీ చంపేయమని. షూషాను కోటలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా చంపేయి. 128 సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ రాజు ఆజ్ఞ మార్చాలి అంటే రాజుతో మాట్లాడాలి. రాజుతో మాట్లాడాలంటే ఎవరు వెళ్ళాలి? రాణి వెళ్ళాలి. అప్పుడప్పుడే పాపం కొత్తగా పెళ్ళయింది వేస్తే ఆయన పిలిస్తే కానీ వెళ్ళకూడదు ఆయన దగ్గరికి. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. మరి రాజుగారి దగ్గరికి ఎలా మాట్లాడాలి అని చెప్పి ఎస్తేరుకి ఏం చేయాలో అర్థం కాల. సమయం దగ్గర పడుతుంది, రోజులు దగ్గర పడుతున్నాయి, సమయం గడిచిపోతూ ఉంది. చంపే సమయం హామాను యొక్క ప్రోత్సాహం వల్ల రాజు యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. మరి ఈ సమయంలో ఎస్తేరు మొర్దుకైని పిలిచి అంటుంది, బాబాయ్ ఇంక మనం చేసేది ఏం లేదు, మీరు ఒక పని చేయండి, నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, మీరు అందరూ కలిసి ఈ షూషాను కోటలో, ఈ క్యాపిటల్ సిటీలో ఎవరైతే యూదులు ఉన్నారో కనపడిన యూదులు అందరికీ చెప్పేయండి. ఏమని చెప్పమంటుందంటే ఒక 3 రోజులు మీరందరూ కూడా కటిక ఉపవాసం. దీని ఏమంటాం? కటిక అంటే సంపూర్ణమైన ఉపవాసం. ఏమి తినకూడదు, తాకూడదు. ఉపవాసం ఉండండి. మీరు ప్రార్థించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానంది? రాజు దగ్గరికి వెళ్తాను అని చెప్పి అందరూ కూడా చక్కగా ప్రార్థన చేశారు. 3 రోజులు సంపూర్ణ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఆమె యొక్క విన్నపాన్ని అంగీకరించాడు. రాజ ఆజ్ఞ మార్చబడింది. హల్లెలూయా. కాబట్టి రాజ ఆజ్ఞ మార్చబడింది అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉపవాస ప్రార్థన నుంచి మా శక్తి వస్తుంది. అపోస్తుల కార్యాల్లో సౌలు బర్నబాను ఇద్దరిని కూడా
సేవకి ప్రత్యేకించారు. దేనికి ప్రత్యేకించారు? సేవకి ప్రత్యేకపరిచారు. పరిచర్య చేయటానికి ప్రత్యేకింపబడాలి, పరిచర్య చేయటానికి అభిషేకించబడాలి, పరిచర్య చేయటానికి దేవుని యొక్క పిలుపు ఉండాలి, పరిచర్యకు పరిశుద్ధాత్మ నడిపింపు తప్పనిసరిగా ఉండాలి. అయితే సౌలు బర్నబా అంతియొకలో సంఘంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సంఘంలో ఉన్నటువంటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారట. ఏముండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడంటే, బర్నబాను సౌలును దేవుని పని కొరకు ప్రత్యేకించుడి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినట్లుగా అపోస్తుల కార్యాలు 13:2 మనం చూడగలం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మిమ్మల్ని ఈరోజు నేను ప్రోత్సాహపరిచేది ఏంటంటే, లెంట్ డేస్లో మాత్రమే కాదు, కానీ మన జీవితాల్లో ఎప్పుడు మనకి ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు మనకి సమస్యలు ఎదురైనా సరే, ఎప్పుడు మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం నిలబడిపోయినా సరే ఏం చేయొచ్చు? ఉపవాస ప్రార్థన చేయొచ్చు. ఆ రోజు లెంట్ డేస్లోనే ఎస్తేరు ప్రార్థన చేయలా, ఆ రోజు అంతియొకలో లెంట్ డేస్లోనే వాళ్ళు ప్రార్థన చేయలా. అవసరం వచ్చింది. హల్లెలూయా. అర్థమైందంటే ఉపవాస ప్రార్థన ఈ 40 రోజులైనా మిగతా రోజులు నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఉండొచ్చా, బతకొచ్చా అంటే కాదు, అట్లా కాదు. నీకు శ్రమ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వేం చేయొచ్చు అంటే ఉపవాస ప్రార్థన చేయవచ్చు. ఈ లెంట్ డేస్లో మనం మరి ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ స్తోమతకి తగినట్లు ఉండగలుగుతారో వాళ్ళందరూ కూడా చక్కగా ఉపవాసం ఉండి దేవునితో సమయం గడపండి. హల్లెలూయా. రెండో విషయం లెంట్ డేస్లో చేయాల్సిన పని రెండోది ఏంటంటే పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడే హృదయాలు మనం కలిగి ఉండాలి. ఈ ఉపవాస దినాలు వచ్చేసినాయండి, ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు మేమేం తినాం, సాయంత్రం మా ఇష్టం వచ్చింది మేము తింటామంటే కుదరదు కదా. కుదురుతుందా? కుదరదు. ఒకవేళ మీరు నిజంగానే 40 రోజులు నేను ఉపవాసం ఉండాలి, 10 రోజులు ఉపవాసం ఉండాలి, 3 రోజులు ఉపవాసం ఉండాలంటే ఈ ఉపవాస దినాల్లో మనం దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడే మనస్సు కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఆకాశం క్రింద నీతిమంతుడు ఒక్కడు లేడు. మన దోషములు, మనలో ఉన్నటువంటి లోపములు ఈ పశ్చాత్తాపపడే సమయంలో దేవుని దగ్గర అంగీకరించి వదిలిపెట్టేయాలి. పౌలు మనం బల్ల దగ్గరికి ఈరోజు ప్రభు బల్ల దగ్గరికి వెళ్తున్నాం కదా, ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక మాట చదువుకుంటే ఏంటంటే, మీరు యోగ్యత కలిగి బల్లలో చేయి వేయాలి అని చెప్పి వాక్యం అంటుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. యోగ్యత కలిగి దేంట్లో చేయి వేయాలి? బల్లలో చేయి వేయాలి. మీరు యోగ్యులో కారో పౌలు అంటాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పౌలు ఇంకో సందర్భంలో కూడా మీలో విశ్వాసం ఉన్నదో లేదో మీరే ఎరుగుదురు అంటాడు. అంటే మీకు మిమ్మల్ని మీరే చూసుకోండి, మీకు విశ్వాసం ఉందా లేదా, మీకు యోగ్యత ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఎందుకు ఈ పరీక్ష అంటే, అప్పటికైనా సరే నీ మనస్సు మారి పశ్చాత్తాపపడి, దేవుడా నా బ్రతికిలా ఉందయ్యా, ఇంతకుముందు నేను ఈ పనుల్లో మునిగిపోయానయ్యా, నేను పాపంలో కూరుకొని పోయానయ్యా, బయటికి రాలేకపోతున్నాను, ఇదిగో ఈ ఉపవాస దినాల్లో నీ పాసందులోకి వచ్చాను, ఇప్పటికైనా సరే ఇదిగో నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేను వదిలిపెట్టేస్తాను అని నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి అంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దీన్ని ఏమంటాం? పశ్చాత్తాపపడటం. దీన్ని ఏమంటాం? పశ్చాత్తాపం. అయితే చాలామంది అంటారు, ఇంకొక మాట కూడా ఉంది, మేము దీంట్లో మునిగిపోయాం కదండి, దేవుని దగ్గరికి మేమంతా శుభ్రం చేసుకున్న తర్వాత వస్తాం అనుకుంటారు. అది నీ వల్ల కాదు. నీ మనస్సు మార్చేది, నీకు నూతన రూపాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఒప్పుకుంటావో ఆయనే నిన్ను మారటానికి శక్తిని అనుగ్రహించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం పశ్చాత్తాపపడాలి దేవుని దగ్గర. మనం చదువుకున్నటువంటి మూలవాక్యం కూడా మనకు నేర్పే పాఠం అదే. యావేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం ఇందాక వాక్యం చదువుకున్నాం. 13వ వచనం ఏమంటుందంటే, కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఎవరి తట్టు తిరగాలి? ఆయన తట్టు తిరగండి. పాత నిబంధనలో బట్టలు చింపుకునేవాళ్ళు. ఎప్పుడు బట్టలు చింపుకుంటారంటే, వాళ్ళు ఏదో పాపం చేసేసి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారట, వాళ్ళు బట్టలు చించేసుకునేవాళ్ళు, గోనె పట్ట కట్టుకునేవాళ్ళు, బూడిద నెత్తి మీద పోసుకునేవాళ్ళు. ఇవన్నీ చేసుకుంటూ ఎవరి దగ్గర పశ్చాత్తాపపడేవాళ్ళు? దేవుని దగ్గర పశ్చాత్తాపపడేవాళ్ళు. కానీ మీకా ప్రవక్త అంటూ ఉన్నాడు, అయ్యలారా మీ వస్త్రములు చింపుకోవటం వల్ల ఉపయోగం ఏమీ
లేదు. బూడిద పోసుకోవటం వల్ల ఉపయోగమేమీ లేదు. గోనె పట్ట కట్టుకోవటం వల్ల ఉపయోగమేమీ లేదు. చెరగాల్సింది మీ బట్టలు కాదు, మీ హృదయాలు, మీ మనస్సు చెరగాలి. మనస్సులో నీకు నొప్పి కలగాలి. ఏమని నొప్పి కలగాలి? అయ్యో నేను తప్పు చేస్తున్నానే, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నానే, అయ్యో నా జీవితంలో ఈ లోపాలు ఉన్నాయి అని చెప్పి ఎక్కడ పశ్చాత్తాపడాలి అంట? దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి. దావీదు అంటాడు 51వ కీర్తనలో 10వ వచనం, ఒకసారి చదువుదామా? 51:10. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగముల్లో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దావీదు దేవునితో అంటూ ఉన్నాడు, నాకు ఎలాంటి హృదయం కావాలంటున్నాడు? శుద్ధమైన హృదయం. శుద్ధ హృదయం కలుగ చేయి అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు దావీదు? వాళ్ళ బాబాయినా? ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి. మన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, మన భార్య దగ్గరికి వెళ్ళి, మన భర్త దగ్గరికి వెళ్ళి, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు శుద్ధ హృదయం కావాలంటే దొరకదు నీకు అక్కడ. శుద్ధ హృదయం కావాలంటే ఎవరితో తిరగాలి నువ్వు? దేవుడు మాత్రమే నీ మనస్సును మార్చేవాడే ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, దేవా నా హృదయాన్ని శుద్ధముగా చెయ్యి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. పాతది నాకు ఇంకా పాత చిరాకెత్తేసింది, పాత దాంట్లో ఇసిగిపోయాడు, పాత ఏమీ పాపాలే, పాత దానికి అన్నీ బొక్కలే ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలి? నూతనమైనది కావాలి. ఏం కావాలి? నూతనమైనది. ఈ ఉపవాస దినాల్లో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం కోరుకోవాలంటే, దేవా నేనేదో ఆ శ్రమ ఆ యొక్క పాపంలో చిక్కుకొని పోయాను, నా మనస్సు పాతపడిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు ఎటువంటి మనస్సు కావాలని నువ్వు ప్రార్థన చేయాలి? నూతన హృదయం కావాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఉపవాస దినాలు చక్కటి దినాలు. చక్కగా మనం ఉపవాస దినాల్లో దేవుని వైపు తిరగచ్చు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాప పడతామో, దేవుని వైపు తిరుగుతామో ఏమవుతుందో తెలుసా? అద్భుత కార్యం జరుగుతుంది. దేవుడు ఒకవేళ ఏదైనా శిక్ష మన మీదకి తీసుకుని, సిస్టర్ ఇటు చూడండి అమ్మా, సిస్టర్ ఇటు తిరగండి, ఎవరైనా ఉన్నారు స్నేహితులు? పిలుచుకొస్తారా? ఇటు చూడండి, వాక్యం. అయితే మనకి శుద్ధ హృదయము కలుగు చేయమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. రెండో విషయము ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగుతామో, దేవుడు తాను మన మీదకి రప్పించాలి, లేదంటే మనల్ని కష్టపెట్టాలి, శ్రమ కలిగించాలి అనే విషయంలో కూడా ఆయన పశ్చాత్తాప పడతాడు. నినివే పట్టణం వారికి, వాళ్ళ అన్యులండి, వాళ్ళ శత్రువులు ఇశ్రాయేలీయులకి. అసలు వాళ్ళ దగ్గరికి మనకి యోనాను వెళ్ళమంటారు, ఎట్లా వెళ్ళమన్నాడు దేవుడు అర్థం కాలేదు. కానీ శత్రువుల దగ్గరికి వెళ్ళి ఏం ప్రకటించమన్నాడు? దేవుని యొక్క శిక్ష రాబోతుంది అనే విషయాన్ని ప్రకటించమన్నాడు. అయితే వీళ్ళు వెళ్ళి ప్రకటించారు. ఎవరు వెళ్ళి? యోనా వెళ్ళి ప్రకటించాడు. కానీ ఒక ఆశ్చర్యకరం ఏం జరిగిందంటే, అసలు దేవుడు అంటే తెలియనటువంటి వాళ్ళు, ఇశ్రాయేలీయులకి బద్ధశత్రువులుగా ఉన్నటువంటి వారు యోనా మాటలు విని ఏం చేశారో తెలుసా? చూద్దాం ఒకసారి వాక్యం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవడమ్మా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మొదట యోనాకి ఏం చెప్పాడు దేవుడు? కీడు రాబోతుంది నినివే పట్టణం మీదకి, వెళ్ళండి అని చెప్పాడు. యోనా వెళ్ళి ప్రకటన చేశాడు. వాళ్ళ యొక్క హృదయం మారటాన్ని బట్టి, వాళ్ళ మనస్సు మారటాన్ని బట్టి వాళ్ళు చెడు నడతను విసర్జించారు. కాబట్టి చెడు మాటలు వదిలేశారు, చెడు క్రియలు వదిలేశారు, చెడు నడత వదిలేశారు. మొత్తం ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు తిరిగారు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగుతామో, పశ్చాత్తాపం మన హృదయంలో కలుగుతుందో, దేవుని దగ్గర నువ్వు అడుగుతావో, దేవుడట ఒకవేళ ఏమైనా కీడు చేయాలి అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆయన కీడు చేయక మానును. అద్భుతకరమైన మాట ఇక్కడ యోనా గ్రంథంలో మనకు కనిపించేది. పశ్చాత్తప్తుడై. ఎంత లోతైన వాక్యం ఇది, ఎంత లోతైన మాట. ఎవరు పశ్చాత్తప్తుడయ్యారు? దేవుడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు
ఉండదు. ఆయన మార్చే నిర్ణయాలు తీసుకోలేడు. అయినప్పటికీ కూడా నువ్వు కన్నీటితో దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడితే ఆయన హృదయం కూడా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం పశ్చాత్తాపము కలిగి దేవుని వైపు తిరగాలి. దాన్ని బట్టి యావేలు గ్రంథం మనం చదువుకున్న మూలవాక్యంలో కూడా 2వ అధ్యాయం 11వ వచనంలోనే వాక్యం అంటుంది, తాను ఉద్దేశించిన కీడు చేయక మానును. కాబట్టి మన హృదయాలు మారి మనం పశ్చాత్తాపపడితే దేవుడు మన ఎడల కీడుని తీసుకొని రా. అలాగే ఉపవాస దినాల్లో 2వ విషయం ఏం చేయాలి? మనం పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి. 3వ విషయం, దేవునికి దగ్గరగా ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరికి దగ్గరగా? దేవునికి దగ్గర. ఉపవాసం చేస్తున్నామని స్నేహితుల దగ్గరకో, తెలిసిన వాళ్ళ దగ్గరకో, మన యొక్క దోస్తుల దగ్గరకో తిరగటం కాకుండా ఎవరితో ఉండమంటుంది వాక్యము? దేవునితో ఉండటం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రతి విశ్వాసి దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. సహజంగా శుక్రవారం వచ్చిందంటే ఉదయం లేగానే అందరూ ప్రార్థన చేసుకోరా? శుక్రవారం ఉదయం. మరి శనివారం, ఆదివారం, సోమవారం ప్రతిరోజు చేసుకుంటారా? దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళల్లో శుక్రవారం అనగానే ఒక ప్రత్యేకమైన దినమని ఆ రోజు పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు చర్చికి వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. ఆ రోజు పొద్దున్న లేచి ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఈరోజు చర్చ్ ఉంది కదా, కొద్దిగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం, దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాం. మంగళవారం బైబిల్ స్టడీ ఉందని ఆ రోజు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తారు. ఎందుకు? ఈరోజు ఏముంది? బైబిల్ స్టడీ ఉంది. బైబిల్ స్టడీ ఉందా, ఆరాధన ఉందా ముఖ్యం కాదు, కానీ దేవుడు నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనము ఆయన ఆలయమై, దేవునికి ఆలయం నువ్వే. కాబట్టి నువ్వు ఎవరితో ఉండటానికి ఇష్టపడాలి ప్రతి క్షణము అంటే దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవునికి బహు సమీపంగా జరగటానికి నువ్వు ఆసక్తి చూపించాలి. దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాను నేను? దేవుడు నాతో ఏమైనా మాట్లాడుతున్నాడా? నాతో ఏమైనా చెప్తున్నాడా? లేదంటే దేవుడు నన్ను ఏదైనా మార్గంలో నడిపిస్తూ ఉన్నాడా? అది నీకే తెలియాలి. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు, ఎంత దూరంగా ఉన్నావు విషయం ఎవరికి తెలియాలి? నీకే తెలియాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. మీరు ప్రార్థన చేస్తే ఆయన మీ మొర వింటాడు. మీరు మొర పెడితే అది ఆలకిస్తాడు. మీరు చేతులెత్తి చేస్తున్నటువంటి ప్రార్థన ధూపము వలె ఆయన సన్నిధికి చేరుతుంది. నువ్వు ఎంత దగ్గరగా దేవునికి దగ్గరగా జరగాలని ఆశపడుతున్నావో అంతకంటే ఎక్కువ దగ్గరగా దేవుడు నీతో పాటు ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో మనం ఎవరి దగ్గర జరగాలి అంటే స్నేహితుల దగ్గరికి కాదు, కుటుంబ సభ్యుల దగ్గర కాదు, కానీ దేవునికి దగ్గరగా జరగటానికి ప్రయాసపడండి. 145వ కీర్తన 18వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. 145:18 తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. అందరు తలలు ఎత్తాలి ఒకసారి. ఎవరైతే దేవునికి నిజముగా మొరపెడతారో, నిజముగా దేవునికి మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనలో, మీ మొరలో ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, నిజంగానే ప్రార్థన చేస్తున్నానా, ఏదో చేయాలని చేస్తున్నానా, నిజంగానే నేను దేవుని దగ్గరికి జరగాలని ఆశపడుతున్నానా, లేదంటే మా పాస్టర్ గారు చెప్పారండి అని చెప్పి చేస్తున్నావా? నువ్వు నిజంగా దేవునికి మొరపెడితే, నిజంగా దేవునికి సమీపంగా ఉండాలని ఆశపెడితే దేవుడు నీకు సమీపస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయం నేర్చుకోవాలంటే దేవునికి సమీపంగా ఉండటానికి ప్రయత్నించేయండి. ఇప్పుడు ఉన్నారు, దేవుని దగ్గరగా ఉన్నారా, ఇంకా గో మోర్ క్లోజర్, ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్ళండి, దగ్గరికి వెళ్తే ఆయన మీ దగ్గరికి జరుగుతాడు. మీరిద్దరూ కలిసినప్పుడు
నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం దీవించబడుతుంది. హల్లెలూయా. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా స్థిరపరచబడుతుంది. నీ కుటుంబాల్లో సమస్యలకి అటు ఇటు చూడాల్సిన పని లేదు. నీ జీవితంలో సమస్యలకి ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన పని లేదు. దేవుడే నిన్ను నడిపించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మూడో విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉపవాస దినాల్లో మొదటిగా మనము దేవునితో ప్రార్థనలో ఉపవాసం ఉండాలి. రెండోది పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి. మూడోది దేవునికి దగ్గరగా జరగటానికి మనము అడుగు ముందుకు వేయాలి. నాలుగవది చాలా ప్రాముఖ్యమైన చెప్పి నేను ముగించేస్తాను. నాలుగో విషయం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఎప్పుడు? ఉపవాస దినాల్లో మాత్రమేనా? ఎప్పుడైనా బైబిల్లో నేను చెప్పేది బైబిల్లో కాపీ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? కాపీ. నా సొంత జ్ఞానం కదా. ఎక్కడి నుంచి కాపీ చేశాను నేను? బైబిల్లోంచి. కాబట్టి బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే ఉపవాస దినాల్లోనే సహాయం చేయాలని కాదు, కానీ ఉపవాస దినాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మాటను నేను మీకు చెప్తూ ఉన్నాను. ఉపవాస దినాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఇంతవరకు మనం చేయకపోతే ఇప్పుడైనా మొదలు పెడదాం. ఏం మొదలు పెడదాం? ఇతరులకి సహాయం చేయటం మొదలు పెడదాం. అవసరతలో ఉన్నవారికి చెయ్యి చాపటం మొదలు పెడదాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనంలో పౌలు అంటాడు కదా, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని అని పౌలు చెప్పాడు. ఎవరితో ఉంటున్నాడు? ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలందరినీ పిలిపించి, మిలితులో ఆయన ఉన్నప్పుడు వాళ్ళందరం కూడా పిలిపించి వాళ్ళకు ఒక ప్రసంగం చేశాడు. వాళ్ళతో కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఏ సంఘానికి? ఎఫెస్సి సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్తూ ఉన్నాడు. చెప్తూ తాను ఏ విధంగా చెప్పుకుంటున్నాడంటే, నేను పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని నమ్మేవాడిని. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు అంటూ ఉన్నాడు. విశ్వాసులు, ఇది ఎవరు చెప్పిన మాట అంటున్నాడు పౌలు? ప్రభువు చెప్పిన మాట. ఎవరు చెప్పిన మాట? ప్రభువు అన్నాడట, పుచ్చుకొనుట కంటే ఏం మేలు అంటున్నాడు? ఇచ్చుట మేలు. తీసుకోవడం కంటే ఇవ్వటం ధన్యత అని చెప్పి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి చాలామంది వచ్చి ఆయన ప్రసంగం విన్నారు. విని యోహాన్ని అడుగుతున్నారు. బాప్తిజం ఇచ్చి యోహాన్ని, యోహానా మమ్మల్ని ఏం చేయమంటావు? ఏమడిగారు? మమ్మల్ని ఏం చేయమంటావు? పేతురు ప్రసంగం చేసినప్పుడు కూడా ప్రజలు ఏమడిగారు పేతుర్ని? మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, భక్తులు ప్రసంగాలు చేసినప్పుడు వాళ్ళ హృదయాలు కదిలితే ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పు అని చెప్పి ఎవరిని అడుగుతున్నారు? భక్తుల్ని అడుగుతున్నారు. పౌలు శీలను బంధించినప్పుడు, వాళ్ళు చెరసాల్లో ఉండి ప్రార్థన చేసినప్పుడు జైలు యొక్క గోడలు బద్దలైపోయి బంధకాలు తొలగిపోయి అప్పుడు జైలు అధికారికి వచ్చాను, మమ్మల్ని నన్ను ఏం చేయమంటావు? రక్షణ పొందుకుంటూ నేనేం చేయాలని చెప్పి ఎవరు అడుగుతున్నారు? జైలు అధికారి వచ్చి పౌలు శీలను అడుగుతున్నారు. అట్లాగే బాప్తిజం ఇచ్చి యోహాను ప్రసంగం చేసినప్పుడు ఆయన మాటలు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన యోహాను అడుగుతున్నారు, యోహానా మమ్మల్ని ఏం చేయమంటావయ్యా అని చెప్పి అడిగినప్పుడు యోహాను పలికిన మాట ఏమంటున్నాడంటే, లూకా సువార్త 3వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం త్వరగా 10-11 వచనాల్లో చూద్దాం ఒకసారి. అడగగా 2 అంగీలు కలవాడు ఏమియూ లేని వానికి ఇయ్యవలెను. ఎవరికి ఇవ్వాలట? ఎన్ని అంగీలు ఉంటే? నీకు అవసరం ఎన్ని అంగీలు? ఒకటే. నీకు అవసరం ఎంత? ఒకటే. మీ ఇంట్లో కబోర్డ్లో గత 6 నెలలు సంవత్సరం ముందు వాడిన బట్టలు ఉంటాయి. ఎప్పుడు? 6 నెలల ముందు, సంవత్సరం ముందు, ఈ సంవత్సరం నుంచి నువ్వు మనం కట్టుకోవాలి వాటిని. అది మనకు అవసరం అప్పుడు లేదు. మీ ఇంట్లో ఏదో ఒక సామాను ఒక మూల ఉంటుంది, 1 సంవత్సరం నుంచి నువ్వు దాన్ని వాడలా, అది అవసరమా నీ ఇంట్లో? లేదు. అవసరం ఉంటే నువ్వు వాడేవాడివి కదా. అవసరం ఉంటే మనం దాన్ని వాడతాం. అది మన ఇంట్లోనే పడి ఏడుస్తుందంటే అర్థం ఏంటంటే దాంతో మనకు అవసరం లేదు. అక్కడ వచ్చిన జనాలతో అంటూ ఉన్నారు, నీకు 2 అంగీలు ఉన్నాయిరా, నీకు 1 అంగీ సరిపోద్ది, ఇంకోటి నువ్వు మూల పెట్టి కూర్చున్నావు, దాన్ని ఎవరికి ఇవ్వమంటున్నాడు? ఏమీ లేని వాడికి
ఆడ అసలు బట్టలు లేకుండా రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు, వాడికి ఇవ్వు ఆ బట్టలు అంటున్నాడు. అదేవిధంగా ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. నీ ఇంట్లో 2 పూట్ల తినడానికి ఆహారం ఉంటే, కొద్దిగా ఎక్కువ ఉంటే అది లేని వాడికి ఇవ్వు. అది దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది. చెయ్యి కింద ఉండటం కంటే చెయ్యి మీద ఉండటం దీవెన. హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, మన చెయ్యి కింద పెట్టద్దు, మన చెయ్యి ఎక్కడ పెడదాం? పైన పెడదాం. ఇచ్చేవారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. అద్భుతకరమైన ఆ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటే త్వరగా నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. 58వ అధ్యాయం 3వ వచనం దగ్గర నేను వివరిస్తాను, తర్వాత చదువుదురు కానీ. ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని అడుగుతున్నారు? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? దేవుణ్ణి. జాగ్రత్తగా విన్నారు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? దేవుణ్ణి అడుగుతున్నారు. ఓ దేవా, ఎక్కడున్నావయ్యా నువ్వు? మేము ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం, నీకు కనపట్టలేదా? ఎవరిని అడుగుతున్నారు? దేవుణ్ణి. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నాం, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టట్లేదు? మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మా వైపు ఎందుకు చూడట్లేదు? మా ఉపవాసం నీకు అంగీకారంగా లేదా? మేము చేసే బలియాగాలు నువ్వు అంగీకరించట్లేదా అని చెప్పి ఎవరిని ప్రశ్నిస్తున్నారు? దేవుణ్ణి. అయితే దేవుడు వాళ్ళ చెంప మీద కొట్టినట్టుగా చక్కని సమాధానం చెప్పాడు. 6వ వచనం. దుర్మార్గులు కట్లను నిప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకొనుటయు, మారిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చాలమ్మా. దేవునికి ఉపవాసం అంటే ఎలా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వచనాలు చదివితే మన గుండెలు కదిలిపోతాయి. ఏం కదులుతాయి? గుండెలు కదులుతాయి, కాలు వణికిపోవాల్సిందే. ఇశ్రాయేల్ ప్రజలు అందరూ దేవుని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. దేవా, మేము ఉపవాసం ఉంటున్నాం బాబా, మమ్మల్ని ఎందుకు చూడవు అని చెప్పి అడుగుతున్నారు. దేవుడు అన్నారు, అరే నోరు మూయండిరా, నేను కోరుకునే ఉపవాసం ఇది, మీరు చేసే ఉపవాసం మరొకటి. నాకు అటువంటి ఉపవాసాలు ఇష్టం లేదు. నాకు ఇష్టమైన ఉపవాసం ఏమిటి? బంధకముల్లో ఉన్నటువంటి వారిని వారి బంధకాల్లో నుంచి మీరు విడిపించాలి. బాధలు పడే వారికి మీరు సహాయం చేయాలి. మీ అన్నదమ్ములే, మీ తోబుట్టువే, మీ రక్త సంబంధికులే లేని స్థితిలో ఉన్నారయ్యా, అడుక్కు తింటూ ఉన్నారు, అవసరతల్లో నలిగిపోతూ ఉన్నారు. నువ్వు మంచి స్థితిలో ఉన్నావు కదా, వారికి చెయ్యి చాపలేవా? నేను అడగట్లేదు, దేవుడు అడుగుతున్న మాట చెప్తున్నా. నేను చెప్పాను అనుకున్నారు. దేవుడు అడుగుతున్నాడు, మీ బంధువుల ఎడల నీకు అటువంటి దృష్టి లేదా? ఆకలితో కూడా అల్లాడిపోతున్నాడే, వాడికి అన్నం పెట్టలేవా? దిక్కు లేకుండా ఒక రోడ్డు మీద తిరుగుతున్నాడే, వాడి కనీసం ఏదో ఒకటి నువ్వు సహాయం చేయలేవా? బట్టలు కట్టుకోవడానికి లేకుండా వాడు రోడ్డు మీద పడి ఉన్నాడే, వాడి కనీసం కట్టుకోవడానికి బట్టలు నువ్వు ఇవ్వలేవా? ఇవన్నీ ఇవ్వకుండా, ఇవన్నీ చేయకుండా ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? మేము కూడా ఉపవాసం ఉన్నాము అని చెప్పి ప్రకటిస్తున్నారు. దేవుడు అన్నాడు, అటువంటి ఉపవాసం నాకు అక్కర్లేదు. నాకు ఉపవాసం అంటే, నాకు ఇష్టమైన ఉపవాసం అంటే ఇదే. హల్లెలూయా. కాబట్టి ఏ బంధకములో ఉన్నవారిని విడిపించినా, ఏ దిక్కు లేని వారిని నువ్వు ఆదరించినా, ఏ ఆహారం లేని వారికి నువ్వు ఆహారం పెట్టినా, నీ తోబుట్టువులు రక్త సంబంధికులు ఎలా నువ్వు కరుణ చూపించినా, వారికి సహాయపడ్డా, అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. కాబట్టి ఈ సహాయం చేయటం అవసరతల్లో ఉన్న వారికి ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు ఒక చిన్న ఎక్సర్సైజ్, అంటే మన జీవితంలో మనం అన్వయించుకున్నది. వాక్యం విన్నామండి, బాగా చెప్పారు, వెళ్ళిపోయాం, 40 నిమిషాలు కూర్చున్నాం అని కాకుండా ఒక చిన్న ఎక్సర్సైజ్ మనం చేద్దాం. ఎంతమంది అయితే ఉపవాసం ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారో, లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి, ఎంతమంది అయితే ఉపవాసం ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారో. ఉపవాసం అంటే ఏం చేస్తారు? మీరు మధ్యాహ్నం భోంచేయరా, లేదంటే సాయంత్రం భోంచేయరా, ఏదో ఒకటి తినరు కదా. మీ భోజనం ఖర్చు ఎంత అవుతుంది? 100 పైసా అవుతుందా?
200 పైసా అవుతుందా, 300 పైసా అవుతుందా, లేదంటే రియాల్ భోజనం తినేవాళ్ళు కూడా ఉన్నారు మన మధ్యలో. అట్లనేం కాదు, గొప్ప భోజనం కూడా తినేవాళ్ళు ఉన్నారు. అయితే ఎంత భోజనం మీరు తింటారు, దానికి ఎంత ఖర్చు పెడతారు, ఆ డబ్బు తీసి పక్కన పెట్టండి. ఆ డబ్బులు తీసి పక్కన పెట్టు. ఇప్పుడు ఈరోజు నువ్వు కడుపు కాల్చుకుంది తీసి పక్కన పెట్టావు, పెట్టు అట్లా 1 నెల రోజులు, 40 రోజులు పెట్టు. ఈస్టర్ రోజున ఎంత అయిందో లెక్క చూసుకో, నా దగ్గరికి తీసుకుని రండి. లేని వారికి మనం సహాయపడదాం. హల్లెలూయా. ఎవరో దిక్కులేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మనం బయటికి వెళ్తే చాలామంది, మన సంఘంలోనే మనకు తెలిసిన కొన్ని ఆర్గనైజేషన్స్లోనే చాలామంది ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లా. మనం తింటున్నాం, ఇంటికి డబ్బులు కట్టుకుంటున్నాం, తింటున్నాం, ఇంటికి డబ్బులు కట్టుకుంటున్నాం. కనీసం ఉపవాస దినాల్లో ఒక మంచి పని చేద్దాము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఉపవాసం ఉన్నప్పుడు మీ జేబులో డబ్బులు ఏమి ఇవ్వద్దు. ఆ భోజనానికి ఎంతైతే నువ్వు దాచిపెట్టుకుంటున్నావు ఖర్చు అంతే కదా. మీరు భోజనం చేయట్లేదంటే 100 పైసా 200 పైసా నీకు ఉంది నీ దగ్గర. ఆ డబ్బులే ఎవరికైనా సహాయం చేయండి. హల్లెలూయా. దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. నీ పాత బట్టలు బయట పడేయద్దు. ఎవరైనా పక్కన నీకు ఆకలితో ఉన్నటువంటి బిడ్డలు కనిపిస్తే వాళ్ళకి కనీసం కొద్దిగా భోజనం పెట్టడానికి నువ్వు సహాయం చేయి. దిక్కులేని వారికి, అనాథలకి నువ్వు సహాయం చేయి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. నువ్వు గనక నిజంగా అటు ఉపవాసం చేస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? అదే అధ్యాయంలో 8 చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత శీఘ్రముగా నీకు లభించును, నీ నీతి నీ ముందర నడుచును. ఆహాహా, యెహోవా మహిమ కావలి కాస్తుందట. ఎంత గొప్ప దీవెనలు. మనమేం పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. ప్రభువు చెప్పినట్లు ఉపవాసం చేస్తే చాలు. ఈ దీవెనలన్నీ మన సొంతం. బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఉచితము కాదు. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా నీకు ఫ్రీగా ఇవ్వబడలేదు. దేవుని యొక్క వాగ్దానం ఉందంటే దానికి ముందు వచనం ఉంటుంది, చదువుకుంటే కండిషన్ ఉంటుంది. అక్కడ నువ్వు ఈ పని చేస్తేనే నీకు ఇచ్చేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని చెప్పి పెద్దగా గొంతు ఎత్తి అరుస్తూ ఉన్నావు కదా, అసలు అది ఉపవాసమే కాదు అంటున్నాడు దేవుడు. నువ్వు ఇలా చేస్తే నీకు దీవెన వస్తుంది. ఇలా చేయకుండా నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ ఉపయోగమేమీ లేదు. కాబట్టి ఈ ఉపవాస దినాలు చేయొచ్చా చేయకూడదా, ఉందా లేదా, ఈ ప్రశ్నల కంటే కూడా మనం నేర్చుకున్న ఒక 4 విషయాలు మన జీవితంలో అన్వయించుకొని ఉపవాస దినాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా దేవునితో ప్రార్థనలో ఉపవాసంతో గడపాలి. పశ్చాత్తాపపడటం నేర్చుకోవాలి. దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి. అదే నిజమైనటువంటి ఉపవాసం. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.